అందరికీ నమస్కారం అండి. ఈ సీజన్లో దొరికే చివరి ఉసిరికాయలతోటైతే ఈ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నాను. ఉసిరికాయ మురబ్బా ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. బట్ ఆ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ వేరు. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయల గురించి చెప్పుకోవాల్సిన పని అయితే లేదు, అందరికీ తెలుసు. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన అద్భుతమైనటువంటి ఆరోగ్యప్రదాయనిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, జుట్టు రాలడం తగ్గించడం, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఇది సహాయం చేస్తుంది. స్కిన్కి అలాగే హెయిర్కి కూడా చాలా చాలా మంచిది. మరి దీన్ని ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. మళ్ళీ ఉసిరికాయలు దొరికే వరకు మనం యూస్ చేసుకోవచ్చు. రోజు ఒక చిన్న స్పూన్తో తిన్నారంటే చాలు, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ముందుగా ఉసిరికాయలను తీసుకోండి. ఇవైతే హైబ్రిడ్వి, నాకైతే నాటువి దొరకలేదు. మంచిగా నీరు పట్టి చాలా బాగున్నాయి, సైజు పెద్దగా ఉన్నాయి. సో ముందుగా వీటిని ఏం చేయాలంటే శుభ్రంగా వాష్ చేసేసి తడేమీ లేకుండా తుడిచేసుకొని తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా దీన్ని మనము ముక్కలు ముక్కలుగానైనా పట్టుకోవచ్చు, చిన్న ముక్కలుగానైనా పట్టుకోవచ్చు, మిక్సీ వేసుకొని అయినా పట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మనం ఈ మురబ్బానైతే తయారు చేసేసుకోవచ్చు. తురిమి కూడా చేసుకోవచ్చు. మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా నేనైతే దీంట్లో కొన్నిటిని తీస్తాను, తర్వాత వేరే ప్రాసెస్కి యూజ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నిటిని కూడా దీంట్లో కొన్ని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకొని దీంట్లో బ్లాక్ సాల్ట్ని కలిపేసి, కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది, వాటి అన్ని ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇవి కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. మంచిగా ఎండలో పెట్టేసి రోజు ఒక 4-5 రోజులు మెత్తగా అయిపోయి కొంచెం సైజు చిన్నగా మారేంత వరకు ఇవి ఎండలో పెట్టుకుంటూ ఉన్నారు అని అంటే మనకి సంవత్సరం అంతా యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ సాల్ట్ని యూస్ చేస్తున్నాను. ఉప్పు కాస్త ఎక్కువ వేసుకోండి, బాగా అబ్జర్వ్ చేసేసుకొని. మనకేం ఉప్పగా కూడా అనిపించదు, ఇంత ఉప్పుని యాడ్ చేసినా కానీ ఉప్పగా అనిపించదు. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మనకి సాల్టీగా అనిపించవు. ఇలా అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలిపేసేసుకొని రోజు ఎండలో పెట్టుకోండి. ఈ సైజు ఇలా ఉంది కదా, చివరికి బాగా ఎండిపోతే దీంట్లో పావు భాగం మాత్రమే ఉంటుంది ముక్కలో. అంతగా ఎండిపోవాలి. అసలు నాకైతే అంతవరకు ఛాన్స్ ఉండదు. పిల్లలైతే తినేస్తూ అటు ఇటు పోతూ ఒక్కొక్క ముక్క తినేస్తూ ఉంటారు కాబట్టి అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. పడితే ఒకసారిగా వేసుకోండి, లేకపోతే 2 బ్యాచులుగా వేసుకోండి. ఇవైతే మరీ ఫైన్ పేస్ట్గా అవ్వదు, బరకగానే ఉంటుంది. కచాపచాగా మీరు దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లోనైనా సరే వేసుకోవచ్చు, లేదా ఇలా ముక్కలుగానైనా సరే మనం పట్టుకోవచ్చు. ఒక బౌల్ వరకు ఒక గిన్నెని తీసుకున్నాను, ఆ గిన్నె నిండుగా నాకైతే వచ్చింది. ఇప్పుడు బాండీలో ఆ గిన్నె నిండుగా వేసేసుకొని బెల్లాన్ని 1 కప్పుకి 2 కప్పులు వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైనా 2.5 ఒక హాఫ్ పెంచుకుంటే సరిపోతుంది. 2 అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉసిరికాయ మురబ్బాని తినేసేయచ్చు. రోజు ఒక చిన్న స్పూన్ తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. 100 కంటే ఎక్కువ రోగాలని దూరం చేస్తుందనే చెప్పచ్చు. ఫ్లేమ్ని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఉసిరికాయ నుంచి వచ్చిన వాటరు, బెల్లం కరిగిన తర్వాత, ఒకవేళ బెల్లంలో మీకు ఏదైనా చెత్త ఉంది అని అనిపిస్తే ముందుగా బెల్లాన్ని కరిగించుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేదు అనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే యూస్ చేస్తాను కాబట్టి బెల్లంలో ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నాను. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కాస్త సగం వరకు ఉడికిన తర్వాత 2 చెక్క 3 లవంగాలను వేసుకోండి. ఈ ఘాటు కూడా ఈ మురబ్బాకి మంచి టేస్ట్ని అయితే చేకూరుస్తుంది. అలాగే పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి, పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి, బ్లాక్ సాల్ట్ వేసుకోండి. తర్వాత 2 చిటికెళ్ళ యాలక్కాయ పొడిని వేసుకోండి. ఒకసారి కలిపేసి, పెద్ద పని కూడా ఏముండదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఎంతవరకు అని అంటే మనం వేసింది సగం నుంచి బాగా ఉడికిపోయిన తర్వాత క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, అది మనకు తెలుస్తుంది. సిమ్లో మాత్రమే ఉడికించుకోండి. వాటర్ అంతా పోయి కొంచెం ఈ బెల్లం యొక్క పాకం మాత్రమే మనకి పైకి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, క్వాంటిటీ చాలా తగ్గిపోయింది. సో మీకు ఇంకొక పద్ధతి చెప్పాలంటే, అయిపోయింది, ఇది బాగా ఉడికిపోయింది, జ్యూసీగా ఉంది అని అంటే ఒక్కసారి ఇలా ఫింగర్ తోటి టచ్ చేయండి. లైట్గా తీగలాగా వచ్చింది, చూస్తున్నారు కదా, లైట్ తీగలాగా వస్తే చాలు, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.